పరమ పవిత్రమైన దేవుడి ప్రసాదం కల్తీ అయితే అది భక్తులను ఆవేదనకు గురిచేస్తుంది. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కుమరవెల్లి ఆలయంలో కల్తీ కావడమే కాదు, ఏకంగా ప్రసాదంలో పురుగులు కూడా కనిపిస్తున్నాయి. మల్లికార్జున స్వామి దేవాలయంలో విక్రయించే ప్రసాదంలో పురుగులు కనిపించడం ఒక్కసారిగా కలకలం రేపింది. తెలంగాణలో ఎంతో ప్రసిద్ధిగాంచిన కుమరవెల్లి ఆలయాన్ని తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా నిత్యం వేలాది మంది దర్శించుకుంటారు. ఈ క్రమంలో దేవాలయంలో విక్రయించే పులిహోర ప్రసాదంలో పురుగులు కనిపించడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవలి కాలంలో ఏదో ఒక వివాదంతో కుమరవెల్లి దేవాలయం వార్తల్లోకి ఎక్కుతుంది. తాజాగా ఆలయానికి వచ్చిన ఓ భక్తుడు దైవ దర్శనానంతరం ప్రసాదాలను కొనుగోలు చేశాడు. కవర్ ఓపెన్ చేసి కుటుంబంతో కలిసి ఎంతో భక్తితో ఆరగించేందుకు ప్రయత్నించాడు. పులిహోర ప్రసాదంలో పురుగులు కనిపించడంతో అవాక్కయ్యాడు. కుమరవెల్లి ప్రసాదంలో పురుగులు, వెంట్రుకలు రావడం పరిపాటిగా మారిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి ప్రసాదాలలో నాణ్యత, వీటిపై పర్యవేక్షణ లేకపోవడమే కారణమని భక్తులు మండిపడుతున్నారు.